మన ఫస్ట్ రెసిపీ ఉలవల అట్టు. ఉలవల అట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉలవలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, అలాగే పెసలు ఇవన్నీ కూడా నానబెట్టి రెడీగా పెట్టుకోవాలి. అండ్ బియ్యం, మినపప్పు మనం కామన్గా దోశలకు వేసుకుంటాం కదా కామన్గా, అలాగా ఇందులో కూడా మనం నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇవన్నీ నానబెట్టి పెట్టిన పప్పులు రెడీగా ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం ఇందులో. సో వీటన్నిటిలో యాడ్ చేసుకోవడానికి మనం కొబ్బరి, అలాగే క్యాబేజ్, క్యారెట్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. కొంచెం కొత్తిమీర, అండ్ అలాగే కాస్త కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తవా మీద కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాం. తవా హీట్ అయ్యాక ఇలా అట్టులాగా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం కొబ్బరి, కొంచెం క్యాబేజ్, కొంచెం ఆనియన్, కొంచెం జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కాస్త ఇలా ప్రెస్ చేసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కుక్ అవ్వాలంటే కాస్త ఇలా మూత పెట్టి ఉంచుదాం. ఒక 5 minutes టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో మరి రివర్స్ చేసుకున్నాం. రెండు వైపులా చక్కగా ఎర్రగా కాలింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఉలవల అట్టు రెడీ అయిపోయింది.
ఉలవల అట్టుకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన ఉలవలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, పెసలు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, ఎండుమిర్చి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 1 టీ స్పూన్. ఉలవల అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన ఉలవలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకొని తవా మీద దోసలాగా వేసుకొని క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి నూనెతో ఎర్రగా కాల్చుకుంటే ఉలవల అట్టు రెడీ.